కొంతమంది మనకి కొత్తవారా అంటే కొత్తవారు కాదు, పాతవారా అంటే పాతవారు కాదు. కొత్త పాతల మధ్య నలిగిపోతున్న వారు. కానీ తెలుగు స్క్రీన్ మీద ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడిపోతున్నవారు. మరి 2025లో లక్ టెస్ట్కి ఎవరు రెడీ అవుతున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ బోర్సేని చూసిన వారు ఈ అమ్మాయికిక తిరుగే ఉండదు అనుకున్నారు. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి. చేతిలో రామ్ సినిమాతో సహా మూవీస్ బాగానే ఉన్నాయి. కానీ తొలి సినిమా పరాజయం మాత్రం ఈ అమ్మాయిని వెంటాడుతోంది. 2025లో అయినా సక్సెస్తో బౌన్స్ బ్యాక్ కావాలన్నదే భాగ్యశ్రీ టార్గెట్. రుక్మిణి వసంత్ అనే పేరు ఈ మధ్య నందమూరి సర్కిల్స్ లో చాలా బాగా వినిపిస్తోంది. తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలో నాయికగా రుక్మిణి వసంత్ ని సెలెక్ట్ చేశారన్నది వైరల్ అవుతున్న వార్త. ఆల్రెడీ కన్నడలో ప్రూవ్ చేసుకున్న ఈ లేడీకి తెలుగులో సాలిడ్ మూవీ పడిందనే మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మాళవిక మోహనన్ మనకి కొత్తేం కాదు. అడపాదడపా డబ్బింగ్ సినిమాలతో హెలో చెప్పిన నటి. అయినా పర్ఫెక్ట్ తెలుగు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు మాళవిక. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రాజాసాబ్లో డార్లింగ్ పక్కన ఈ బ్యూటీ ఎంత బాగా పెర్ఫామ్ చేశారో, ఎంత గ్లామర్తో చెలరేగిపోతారో చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఇక మలయాళ బ్యూటీ మమితాకి తెలుగులో ఆఫర్లు క్యూ కడతాయనుకున్నారు జనం. కానీ ఎందుకో మమిత నిలిచి నిదానంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం దళపతి 69లో నటిస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ ఇయర్ తెలుగు సినిమాల్లో కూడా సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.